కాణిపాకం అనే పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది సత్యప్రమాణాలకు నిలయమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారు. ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహం సైజు కొంచెం కొంచెం పెరుగుతుందా? అలాగే స్వామివారి ముందు అబద్ధం చెప్తే ఏమవుతుంది? అసలు రాతి విగ్రహం పగులగొడితే రక్తం ఎలా వచ్చింది? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బావిలో స్వయంగా వినాయకుడు వెలిసిన దివ్యక్షేత్రం కాణిపాకం. దేశంలోని వినాయకుడి ఆలయాల్లో కాణిపాక ఆలయంకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ వెలసిన స్వామివారు భక్తుల కోర్కెలను తీర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్నారు. చిత్తూరు జిల్లాలోని బహుదానది తీరంలో వెలసిన ఈ లంబోదరునికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. ఒక్కొక్కరు ఒక్కో వైకల్యంతో జన్మించారు. అందులో పెద్దవాడికి కళ్ళు కనపడవు, రెండవ వాడికి మాటలు రావు, చివరివాడు చెవిటివారిగా జన్మించారు. కొన్నాళ్లకు ఆ ఊరిలో తీవ్రమైన కరువు తాండవిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు సంక్షోభంతో అల్లాడిపోయారు. ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడుతుంది. ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమకున్న స్థలంలో ఒక బావిని త్రవ్వాలని భావించి ముగ్గురు అన్నదమ్ములు బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు తగిలింది. అడ్డుగా ఉన్న బండరాయిని పెకలించడానికి ముగ్గురు అన్నదమ్ములు అనేక ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో రాయికి పార తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడింది. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పగా పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శనమిచ్చిందట. వెంటనే ఆ స్వామివారికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం దూరం పారిందట. అలా విహారపురికి కాణిపారకం అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ పేరు నేపథ్యం చూస్తే కాణి అంటే చిత్తడి నేల అని, పాకం అంటే నీరు ప్రవహించడం అనే అర్థం వస్తుంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారు స్వయంగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది మూలవిరాట్. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన ఆలయంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం పేరొందింది. బావిలో ఉద్భవించిన వినాయకుడు పెరుగుతూ వస్తున్నాడు. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కులతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం 2000, 2002, 2006, 2007 సంవత్సరాలలో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామివారికి ఇప్పుడు సరిపోకపోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించారు. వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. సత్యం, ధర్మానికి మారుపేరుగా కాణిపాక వినాయకుడి పేరును చెబుతూ ఉంటారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే వారికి శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్ముతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకొంటాడు అని ప్రసిద్ధి. స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం కూడా ఉంది. చాలామంది రాజకీయ నేతలు కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ కూడా చేస్తుంటారు. ఇంకా ఇలాంటి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా కాణిపాకం వెళ్లారా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.